ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. గత 5 ఏళ్ల వైసీపీ పాలన కక్షలు కార్పణ్యాలతో సాగిందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులతో కలిసి ప్రజలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లను సర్వనాశనం చేశారని, మార్చి చివరి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే ఆర్థికంగా సమస్యలున్నాయని, అందుకే కొన్ని హామీలు అమల్లోకి ఆలస్యం జరుగుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ట్రావెల్స్ బస్సుల్లో వైజాగ్ నుంచి అక్రమంగా బెంగళూరు తరలిస్తున్న 550 కేజీల బీఫ్ ను పట్టుకున్నారు. 50 కేజీల 11 బాక్సులు సీజ్ చేశారు. బాక్స్ పైన చేపలు పెట్టి కింద చీఫ్ ను దాచి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లాలో అక్రమ తొలగింపులు ఆపాలంటూ 15 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి ముందు కార్మికులు దీక్ష చేపట్టారు. వినూత్నంగా భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్మికులను అక్రమంగా తొలగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిఐటియు కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను యథావిధిగా విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కోనసీమ జిల్లా మామిడి కుదురులలో బోట్ల పోటీలు ఏర్పాటు చేశారు. గోగన్న మఠం రేవు నుంచి రెబ్బన్నపల్లి రేవు వరకు 2.5 కిలోమీటర్ల మేర పోటీలు జరిగాయి. పోటీలో ప్రథమ విజేతకు 5,000, ద్వితీయ విజేతకు 3,000, తృతీయ విజేతకు 2,000 నగదు బహుమతిగా అందించారు. పోటీలను తిలకించేందుకు భారీ ఎత్తున స్థానికులు తరలివచ్చారు. మన్యం జిల్లా పాలకొండలో మోటార్ సైకిల్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. యాలం జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానం వచ్చిన బైక్ ను ఆపి నెంబర్ చెక్ చేయగా అది చోరీ చేసిందని తేలింది. దీంతో నిందితుడిని విచారించగా పాలకొండలో 4, జలమూరులో 1 బైక్ ను దొంగతనం చేసినట్లు నిందితుడు అంగీకరించాడని డీఎస్పీ రాంబాబు వెల్లడించారు. అతని వద్ద ఉన్న 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లాకూరు మండలంలోని దొడ్లవారి మిట్ట వద్ద ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న స్టార్ ట్రావెల్స్ బస్సు సర్వీస్ డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.